హే లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మేము గ్రేట్ ఓషన్ రోడ్ డ్రైవ్కి వెళ్తున్నాము. ఇది లాంగ్ డ్రైవ్ అనమాట. ఆస్ట్రేలియాలో విక్టోరియా స్టేట్లో ఉంటుంది గ్రేట్ ఓషన్ డ్రైవ్. కాలినడకను కూడా వెళ్ళొచ్చు. సో బై వాక్ వెళ్ళే వాళ్ళది గ్రేట్ ఓషన్ వాక్ అంటారు. సో దానికి ఒక సపరేట్ రూట్ ఉంటుంది. మేమైతే కార్లో వెళ్తున్నాము ఇప్పుడు. సో ఫస్ట్ అయితే అపోలో బే సన్ రైజ్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో దానికోసం మేము అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. అర్లీ మార్నింగ్ కాబట్టి ఫుల్ పొగమంచుతో కప్పబడిపోయింది దారంతా కూడా. సో డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ డ్రైవ్ చేయాలి. కొంతమందికి ఈ రూట్లో వచ్చేసి క్యాంగ్రూస్ అనేవి కూడా ఎదురుపడేవంట. అవి ఆల్ ఆఫ్ సడన్ కార్లకి అడ్డం వచ్చేవి. సో అవి గుద్దినప్పుడు కార్కే డ్యామేజ్ అయ్యేదంట, వాటికేం కాదంట. సో కొంచెం చూసుకొని డ్రైవ్ చేయాలి. మేము ఇక్కడ చూసిన ప్లేసెస్ వచ్చేసి అపోలో బే సన్ రైజ్, తర్వాత కేప్ ఆట్వే లైట్ హౌస్ చూసాము. తర్వాత అక్కడి నుంచి వైల్డ్ లైఫ్ శాంచురీకి వెళ్ళామన్నమాట, వైల్డ్ లైఫ్ పార్క్. ఇంకా అక్కడి నుంచి 12 అపోస్టల్స్ అని ఉంటాయి. సో ఇవి మేము చూసాము. ఇంకొక ప్లేస్కి వెళ్ళాం కానీ అది లాక్ చేసి క్లోజ్లో ఉండిపోయింది, ఓపెన్లో లేదు. నేమ్ వచ్చేసి లాకౌట్ జార్జ్ అనమాట. అది క్లోజ్ అయిపోయింది. అక్కడ వ్యూ ఇంకా చాలా బాగుంటుందంట. సో అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళిన రోజు క్లోజ్లో ఉండిపోయింది, అది చూడలేకపోయాము. సో రిమైనింగ్ ఈ 4 ప్లేసెస్ అనేవి చూసామన్నమాట. సో ఆ వీడియోస్ అనేవి నేను ఇప్పుడు ఫుల్ వీడియోస్ పెడుతున్నా, చూసేయండి. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ వీడియోస్ అనేవి మీకు చూపిస్తాయి. అండ్ అలానే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. థ్యాంక్ యూ. మీలో ఎంతమందికి ప్రేమికుల రోజు మూవీ గుర్తుంది? అందులో ఫేమస్ సాంగ్ వాలు కనుల దాన. సో ఆ సాంగ్ షూటింగ్ వచ్చేసి ఇక్కడే తీశారు, 12 అపోస్టల్స్లో. అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో ఫుల్ వీడియో చివరి దాకా చూడండి. వెళ్ళిన రోజు సాటర్డే అనమాట. సో సాటర్డే మాకు గూగుల్లో 6:04 AM సన్ రైజ్ ఉంటుంది అని చూపెట్టింది. మేము జస్ట్ ఒక 6:10కి ఏమో రీచ్ అయ్యాము. అంటే జస్ట్ ఒక 6 మినిట్స్ ఏమో లేట్గా రీచ్ అయ్యాము. అప్పటికే మొత్తం సన్ అనేది రైజ్ అయిపోయి ఉండిపోయే. మరి గూగుల్లో ఎందుకో మరి అలా చూపెట్టింది అనమాట. ఎనీవే మేమైతే వ్యూని అయితే ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది కదా అపోలో బీచ్ అనమాట. ఇది అపోలో బే బీచ్. ఇప్పుడు మనము సన్ రైజ్ పాయింట్ని చూడాలనుకుంటే వ్యూ పాయింట్, అక్కడ ఒక లుక్అవుట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. కొండ పైకెక్కి చూడాలన్నమాట. ఈ గ్రేట్ ఓషన్ డ్రైవ్ అంటేనే లాంగ్ డ్రైవ్ జర్నీ అనమాట. సో అలా డ్రైవ్ చేసుకుంటూ వ్యూస్ని ఎంజాయ్ చేయటమే చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బీచెస్ అండ్ మౌంటైన్స్, బ్యూటిఫుల్ లుక్అవుట్స్, అలానే బ్యూటిఫుల్ రివర్స్ కూడా మనకు ఉంటాయి. సో చాలామంది హాలిడేస్కి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు. అలానే పిల్లలు, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారు, క్యాంపింగ్ చేసుకుంటారు. ఇంకా ఇక్కడ ఒక ఫిషెస్ని కూడా పట్టుకొని ఇంటికి పట్టుకెళ్తారనమాట. సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదే అనమాట మనం వెళ్ళాల్సిన వ్యూ పాయింట్. ఇక్కడైతే కార్ పార్క్ చేసి ఇప్పుడు నడకదారి మొదలెట్టాము. కొండ పైకి ఎక్కాలి కాబట్టి. మరి సన్ రైజ్ చూడాలంటే ఈ మాత్రం చేయాలి కదా. ఇక్కడ దారి అంతా కూడా ఎలా ఉందంటే బురదగా ఉంది మొత్తం కూడా. సో అడుగు పెడితే మొత్తం మెత్తగా ఉందన్నమాట. నడవడానికి కొంచెం ఏదోలా ఉంది, బట్ ఓకే. చుట్టూ కూడా చాలా మంచిగా అనిపించింది, వెదర్ కూడా చాలా బాగుంది. ఫొటోస్ కూడా మంచిగా తీసుకోవచ్చు. లొకేషన్ అదిరిపోయింది కదా అసలు.
ఫైనల్లీ సూర్యోదయాన్ని చూసేసాము కొండపైకొచ్చి. మీరు కూడా చూసేయండి. చాలా అద్భుతంగా ఉంది కదా! ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇల్లులన్నీ కూడా ఈ అపోలో బేలో టౌన్ అనమాట. చిన్న విలేజ్ టౌను. ఇందులో 1500 ఫ్యామిలీస్ ఉంటాయి. సో, ఈ హౌసెస్ అన్నీ కూడా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంటాయి. ఇక్కడ ఉన్నవంతే. ఇంకా ఆ తర్వాత ఏముండవు. సో, ఇక్కడొచ్చేసి మనము ఎప్పుడైనా స్పాట్‌లో వెళ్ళి చూడాలి అనుకోకుండా కొన్ని డేస్ ఇక్కడే ఉండి అన్నీ ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడున్న హౌసెస్ కొన్ని రెంటల్‌కి కూడా ప్రొవైడ్ చేస్తారు. కాటేజెస్ కానీ, హౌసెస్ కానీ. సో, మనం వెళ్ళి అక్కడ స్టే చేసి కొన్ని రోజులు ఎంజాయ్ చేయొచ్చు. అలా కూడా కొంతమంది చేస్తారనమాట. ఇప్పుడు మేము గ్రేట్ ఓషన్ రోడ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వెళ్ళేసరికి అది ఇంకా ఓపెన్‌లో లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చెక్ చేసాం టైమింగ్స్. అవి 9 AM టు 5 PM దాకా ఓపెనింగ్‌లో ఉంటుందంట. సో, మేము వెళ్ళేసరికి ఇంకా 7 అట్లా అవుతుండింది టైం. కాబట్టి ఓపెన్‌లో లేదు. బట్ స్టిల్ అది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ క్లియర్‌గా అన్నీ మెన్షన్ చేశారు. అలానే వాళ్ళ ఫోన్ నంబర్స్ కూడా మెన్షన్ చేశారు. ఏ టైంకి అలలు వస్తాయి, ఏ టైంకి సన్‌రైజ్ ఉంటుంది, ఏ టైంకి సన్‌సెట్ ఉంటుంది, ఏ ఏ ప్లేసెస్ ఇక్కడ చూడొచ్చు, వాటి రూట్స్, అలానే ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్, టైమింగ్స్ అలా అన్నీ పెట్టారనమాట. మార్కెట్స్, గ్యాలరీస్ అన్నీ కూడా ఉన్నాయి. మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ. ఈవెంట్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయి అవి కూడా పెట్టారు. ఏమేం ప్లేసెస్ చూడొచ్చు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మనకి గైడ్ చేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత. బట్ మేము వెళ్ళే టైంకి మాకు 1 డేలో మేము అన్నీ ఫినిష్ చేసుకొని రిటర్న్ ఇంటికి రావాలి కాబట్టి మేము అది ఓపెన్ చేసేంత వరకు అక్కడ వెయిట్ చేయలేదు. జస్ట్ అక్కడ ఒక వీడియో తీసేసుకొని రిటర్న్ బయలుదేరామన్నమాట. ఇక్కడ మనము దారిలో ఫిషర్‌మ్యాన్స్ కాప్‌కి వెళ్ళొచ్చు. సో, ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము. ఫిషర్‌మ్యాన్స్ కాప్ అన్నమాట. ఇక్కడే సీ ఫుడ్ రెస్టారెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం దాని బ్యాక్ సైడ్ ఉన్నాం. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఫిషెస్‌ని పట్టుకోవడానికి వస్తూ ఉంటారనమాట. సో, ఫిషింగ్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్‌కి వస్తారు వాళ్ళ కార్స్‌లో. కొంతమందికి బోట్స్ అనేవి లేని వాళ్ళకి ఇక్కడ లైన్‌లో బోట్స్ ఉన్నాయి కదా! సో, ఆ బోట్స్ అనేవి మనకి రెంటల్‌కి ప్రొవైడ్ చేస్తారు. అలానే కార్‌లో వచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర ఆల్రెడీ బోట్స్ ఉంటే కార్‌కి ట్రైలర్స్ తగిలించుకొని వాటితో బోట్స్ అనేవి తెచ్చుకొని ఇక్కడికి తీసుకొనొస్తారనమాట. సో, ఇక్కడికొచ్చిన తర్వాత కార్ ఇక్కడ పార్క్ చేసి బోట్స్ అనేవి తీసుకెళ్ళి బోట్‌లో ఇంకా ఫిషింగ్ అనేది చేసుకుంటారు లోపలికెళ్ళి. ఈ విధంగా ఫిషింగ్ అనేది ఇక్కడ చేసుకొని ఇంటికి పట్టుకెళ్తారనమాట దొరికిన చేపల్ని. ఇక్కడ రోడ్ అనేది వీళ్ళు అరేంజ్ చేసినట్టున్నారు ఇటువైపు. సో, ఇక్కడ రోడ్ కట్టి అలానే పైన చుట్టుపక్కల రాక్స్ అనేవి అరేంజ్ చేశారు. ఎంత అలలొస్తున్నాయంటే ఆ పెద్ద పెద్ద రాళ్ళ పైకి అలలు దూకుతున్నాయి. ఒకవేళ ఆ రాక్స్ అనేవి అడ్డు లేకపోతే
కొట్టుకొని వెళ్ళిపోతారు. సో ఇటువైపు అంతా నేను చెప్పాను కదా, బోట్స్లో ఫిషింగ్ చేస్తున్నారు. మీకు అక్కడ దూరంగా పియర్ కనిపిస్తుంది కదా, సో వాటిపైన బోట్స్ రెంటల్కి తీసుకోకూడదు, అలానే వాళ్ళ దగ్గర బోట్స్ లేవు, రెంటల్కి కూడా తీసుకోలేని వాళ్ళు అలా నడుచుకుంటూ ఆ పియర్ పైన అలా నడుచుకుంటూ వచ్చి ఫిషింగ్ రాడ్ తెచ్చుకొని అక్కడ ఫిషెస్ అనేవి పట్టుకుంటారనమాట. సో ఇక్కడైతే ఇటువైపు కూడా ఒక కపుల్ ఫిషింగ్ రాడ్ తెచ్చుకొని ఇక్కడ కూడా చూడండి చేపల్ని పడుతున్నారు. అలా చేపల్ని పట్టుకొని ఇంటికి తీసుకెళ్తారనమాట. ఇది ఒక మంచి టైం పాస్ ఇక్కడున్న వాళ్ళకి. ఇది దగ్గర నుంచి వ్యూ చూపిస్తున్నాను చూడండి. అక్కడ కొండ కనిపిస్తుంది కదా, అక్కడ మనం మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి వెళ్ళాము. దానికి ఆపోజిట్లో అక్కడ నిల్చున్నప్పుడు మనకి ఈ సీ అంతా కనపడింది. ఇప్పుడు అటు నుంచి ఇటువైపుకి మనం వచ్చామన్నమాట డ్రైవ్ చేసుకుంటూ. సో ఇప్పుడు ఇక్కడ నిల్చొని మనకు ఆపోజిట్లో అక్కడ కొండ కనిపిస్తుంది. ఇది మౌంట్స్ బే అనమాట. ఇక్కడ ఒక తిమింగలాన్ని జనవరి 2024లో పూడ్చిపెట్టారు. షార్క్స్ అన్నీ కూడా వస్తాయంట ఇక్కడికి. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మనము కింద మొత్తం చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు కాషన్ పెట్టారు, బీ అవేర్ ఆఫ్ స్లిప్పరీ రాక్స్ అనేసి. ఎందుకంటే లో టైడ్స్ ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి కదా, సో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత హెవీ టైడ్స్ వచ్చినప్పుడు ఈ ఏరియా అంతా కూడా వాటర్తో కవర్ అయిపోయి ఉండి లో టైడ్స్ అప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఈ ప్లేస్లో మనం నడుచుకుంటూ వెళ్ళి దగ్గర నుంచి కూడా వ్యూ చూడొచ్చు. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ వాటర్లో నానిపోయి ఉండడం వల్ల పాచి పట్టాయి, అందుకే కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. నేనైతే ఇక్కడ కింద పడిపోతూ ఉన్నాను, మా ఆయన పట్టుకున్నాడు, లేదంటే నాకు మూతిపళ్ళు రాలేవన్నమాట. చాలా పాచి పట్టి ఉన్నాయి రాక్స్ అనేవి, కొంచెం కేర్ఫుల్గా నడవాలి. ఇది జస్ట్ ఒక లుక్అవుట్ అంతే. ఇప్పుడు మేము కేప్ ఆట్వే లైట్ హౌస్కి ట్రావెల్ చేస్తున్నాము. ఇదే కేప్ ఆట్వే లైట్ హౌస్ అన్నమాట. ఇక్కడ కార్ పార్క్ చేసాము మేము. వాళ్ళు గేట్ ఓపెన్ చేసేంత వరకు కొద్దిసేపు వెయిట్ చేసాం, బికాస్ 10 minutes ముందే వచ్చాం ఓపెనింగ్ టైంకి. ఇప్పుడు గేట్ ఓపెన్ చేశారు. ఇంక ఇప్పుడు టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళి లైట్ హౌస్ని విజిట్ చేయొచ్చు. టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాము. సో టికెట్ డీటెయిల్స్ అనేవి కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చూడండి. ఇక్కడ వచ్చేసి లైట్ హౌస్లో చూడాల్సిన మ్యాప్ అన్నమాట, ఏ ప్లేసెస్ చూడాలి అనేసి రూట్ మ్యాప్ ఉంటుంది ఇక్కడ. ఇది మనకి టికెట్ తీసుకునేటప్పుడు ఇస్తారు, ప్లస్ ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్నేక్స్ అనేవి ఉంటాయి, పాములు. సో జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. సో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుంటూ నడవాలన్నమాట, ఎందుకంటే పాములు వచ్చి కాటేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి. సో పాములు ఉంటాయి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అప్పుడు ఈ ప్లేస్లో డైనోసార్స్ ఉండవు అనేసి ఆర్గ్యుమెంట్ నడిచేదంట. ఎప్పుడైతే సైంటిస్టులు ఇక్కడ డైనోసార్స్ ఆనవాళ్ళు కనిపెట్టారో అప్పటి నుంచి ఓకే ఇక్కడ డైనోసార్స్ ఉండేవి అని నమ్మడానికి ప్రూఫ్గా ఇక్కడ అవి ఆనవాళ్ళు దొరికాయి కదా, సో వాటిని ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. ఈ లైట్ హౌస్ దగ్గరే దొరికాయి కాబట్టి. సో అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వాటి నేచర్ ఏంటి, అవి ఏ జాతికి చెందినవి, ఎలా ఉండేవి అనేవి కూడా అక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు విజిట్ చేసినప్పుడు ఇవి తప్పకుండా చూడండి. ఇది ఇంటర్నేషనల్ ఫ్లాగ్ కోడ్స్ అన్నమాట. మనకి కోడ్ ఫ్లాగ్ ఉంటుంది, అలానే ఆన్సరింగ్ కోడ్ ఫ్లాగ్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు షిప్ నుంచి లైట్ హౌస్ కమ్యూనికేషన్ అన్నమాట త్రూ ఫ్లాగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కస్టమర్ కేర్కి కాల్ చేసి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు మన నేమ్ని ఎలా అయితే సైన్స్తో, సపోజ్ మనది
ఇప్పుడు అనిత అయితే ఏ ఫర్ యాపిల్ ఇలా వాళ్ళు నోట్ చేసుకుంటారు కదా. సో ఆ విధంగానే ఇక్కడ వీళ్ళు ఫ్లాగ్స్కి కొన్ని అసైన్ చేసుకున్నారు కమ్యూనికేషన్ పర్పస్కి. ఇక్కడ అన్నీ మెన్షన్ చేశారనమాట ఎలా ఏంటి అనేసి. టెలిగ్రాఫ్ కమ్యూనికేషన్ పర్పస్కి మోర్స్ కోడ్ యూస్ చేసేవాళ్ళు. అప్పట్లో ఇక్కడి నుంచి టస్మానియాకి కనెక్షన్ ఉండేదన్నమాట. సో ఆ కమ్యూనికేషన్ పర్పస్కి మోర్స్ కోడ్ అనేది యూస్ చేసేవాళ్ళు. అప్పట్లో ఇక్కడ పని చేసే వాళ్ళ వర్కర్స్ వాళ్ళ హౌసెస్ అన్నమాట, వాళ్ళకి అసైన్ చేసిన హౌసెస్. 19th సెంచరీ ఫస్ట్ ఎయిడ్ కిట్, ఇంక్ బాటిల్స్, సోప్స్, వాష్ బోర్డ్, ఐరన్ బాక్స్ కూడా ఉంది 19th సెంచరీ వాటివి. మెడిసిన్ అండ్ పాయిజన్ బాటిల్స్. ఇది రూమ్ అన్నమాట, ఇది ప్యాంట్రీ. ఈ ప్యాంట్రీలో మనము ఊరగాయలకి పెట్టుకునే జాడీలు లాంటివి చూశాను. ఇవి బటర్ ప్యాడ్స్. చపాతీ కర్ర, చనిపోయిన పురుగు కూడా ఉంది. ఇవే అన్నమాట, నాకు ఊరగాయలు పెట్టుకునే జాడీలు గుర్తొచ్చాయి వీటిని చూసి. ఇంకా ఇది బెడ్రూమ్. వాళ్ళు పియానో ప్లే చేసేవాళ్ళు అప్పట్లో. సో ఇది పియానో అండ్ ఇది కుట్టు మిషన్ అన్నమాట. అండ్ ఇవి ఫ్లాగ్స్, షిప్లో కమ్యూనికేషన్ పర్పస్కి యూస్ చేసే ఫ్లాగ్స్ అన్నమాట. ఇది ఫ్లాగ్ స్టఫ్ అన్నమాట. షిప్లో ఫ్లాగ్ ఇట్లా రాడ్కి తగిలిచ్చేవాళ్ళు కదా, సో ఈ ఫ్లాగ్ స్టఫ్కి తగిలిచ్చేవాళ్ళు. చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఒక వ్యూ పాయింట్. సో ఆ ఫ్లాగ్ స్టఫ్ని ఇలా రాడ్స్తో రాయికి పెట్టి తగిలించి ఇలా బిగించి పెట్టారు. ఈయన ఫ్రెడరిక్ అనమాట. ఈయన October 21, 1978 అప్పుడు ఇక్కడ ట్రావెల్ చేస్తూ ఉన్నాడు ప్లేన్లో. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన ట్రావెల్ చేస్తున్న ఎయిర్క్రాఫ్ట్ అనేది మిస్ అయిపోయింది మిస్టీరియస్గా. ఇంతవరకు దొరకలేదంట. ఆయన జ్ఞాపకార్థం అక్కడ అది డిస్ప్లే చేశారు. సో ఈ లైట్ హౌస్ దగ్గరే ఆయన కనిపించకుండా వెళ్ళిపోయారు. వెదర్ స్టేషన్, ఆస్ట్రేలియన్ ఫ్లాగ్ అండ్ అబారిజినల్ ఫ్లాగ్, 2 ఫ్లాగ్స్ అన్నమాట. ఇదే లైట్ హౌస్. ఇప్పుడు ఈ లైట్ హౌస్ అనేది యూస్ చేయట్లేదు, బట్ ఇది ఫస్ట్ లైట్ హౌస్ కాబట్టి ఇక్కడ దీన్ని టూరిస్ట్ పర్పస్కి పెట్టారు, విజిటింగ్ పర్పస్కి. సో ఇక్కడ మనకి వాళ్ళు దీన్ని విజిట్ చేయడం వల్ల లైట్ హౌస్లో మనకి ఎలా కమ్యూనికేషన్ జరుగుతుంది, షిప్ టు షిప్ కమ్యూనికేషన్, అలానే మనకి ఎలా ఈ ఆపరేట్ చేస్తారు, ఇలా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తున్నారన్నమాట. అన్ఫార్చునేట్లీ మమ్మల్ని లోపలికి అలో చేయలేదు, ఎందుకంటే భూకంపం వచ్చి మెర్క్యూరీ అంతా పడిందంట లోపల. సో వెళ్ళడం మంచిది కాదు, డేంజర్ అనేసి డోర్ అనేది క్లోజ్ చేశారు. జస్ట్ ఆ డోర్ వరకు వెళ్తున్నాము అంతే.
ఇక్కడ నిల్చొని చూస్తే మనకి తిమింగలాలు కనిపిస్తాయంట. అందుకే మేము ఇక్కడ నిల్చొని జూమ్ చేసి మరీ చెక్ చేస్తున్నాము. ఎక్కడైనా తిమింగలాలు కనిపిస్తాయేమో అని. వరల్డ్ వార్ 2 జరిగినప్పుడు ఇక్కడ ఇది యూజ్ చేశారు కమ్యూనికేషన్ సెంటర్ పర్పస్‌కి. ఇదంతా కూడా రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు యూజ్ చేసిన కమ్యూనికేషన్ సెంటర్ అన్నమాట ఇక్కడ. చూసేయండి. ఇప్పుడు కేప్ ఆట్వే లైట్ హౌస్ చూసాం కదా. ఇప్పుడు మేము వైల్డ్ లైఫ్ పార్క్‌కి బయలుదేరాము. ఇది కొంచెం లాంగ్ జర్నీ. సో రోడ్ ట్రిప్‌ని ఎంజాయ్ చేయండి చూసి. మన సైడ్ అయితే మనము వెహికల్స్‌ని ఓవర్‌టేక్ చేసుకొని ఎళ్తాము. బట్ ఇక్కడ మాత్రం అలా లేదు. అన్ని వెహికల్స్ ఒకే స్పీడ్ లిమిట్, ఒకే డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఒక స్పీడ్ లిమిట్‌తో వెళ్ళాలి. ఇక్కడ పక్కన మెన్షన్ చేసి ఉంటారనమాట. ఏ ఏరియాలో ఎంత స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి అనేసి. ఆ లిమిట్స్ అనేవి మనం క్రాస్ అయితే మనకి ఫైన్ కూడా వేస్తారు. అవి చాలా కాస్ట్‌లీ కూడా ఉంటాయన్నమాట. సో అందుకే ఇక్కడ అందరూ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారు. ఎవరు ఓవర్‌టేక్ చేయరు. అండ్ ప్రతి చోట ఇట్లాంటి ఏరియాస్‌లో కూడా ట్రాఫిక్ సిగ్నల్ అనేది పెట్టారు. ఎందుకంటే కొన్ని చోట్ల రిపేర్ వర్క్ అనేది నడుస్తుంది కాబట్టి. చూసారు కదా, అక్కడ మీకు కనిపిస్తుందా, రెడ్ లైట్ ఏశారు. అక్కడ మేము ఆగిపోయాము. ఫుల్ ఎండగా ఉన్నింది. యాక్చువల్‌గా ఇలా వెదర్ ఉన్నప్పుడే బీచ్ ప్లేసెస్‌కి వెళ్ళడం మంచిది. సో దట్ మనము అన్నీ బాగా చూడగలుగుతాం దగ్గర నుంచి కూడా. వెదర్ ఇలా ఉంటే. అదే కూల్‌గా ఉండి వర్షం పడుతూ ఉంటే అన్ని ప్లేసెస్‌కి మనం కవర్ చేయలేము. సో ఇలా వెదర్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్ అనమాట టు విజిట్ బీచ్ ప్లేసెస్. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. అందుకే ఇక్కడ కార్ పార్క్ చేసుకొని ఇక్కడ వ్యూ చూడడానికి దిగాము.
ఇక్కడ ఎక్కువ మనకి పచ్చగడ్డి మేస్తున్న ఆవులు ఎక్కువ కనిపిస్తాయి. ఆవులు, గొర్రెలు ఇవన్నీ కూడా. ఇక్కడ క్యాటిల్ ఫీల్డ్స్ ఎక్కువుంటాయి. సో, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ బీఫ్ తింటారు. అలానే మేక మాంసం తింటారు మటన్ అందుకు. సో, వీళ్ళు ఎక్కువ పెంచుకునేది కూడా వీటినే అనమాట. పాలిచ్చేంత వరకు వాటిని యూజ్ చేసుకొని వన్స్ అవి పాలివ్వడం స్టాప్ చేశాక వాటిని మాంసం కింద వాడుకుంటారు. సో, ఆ విధంగా వాటిని యూజ్ చేసుకుంటారు కాబట్టి అన్ని ఆవులని, అన్ని మేకలని వీటన్నిటిని కూడా పెంచుకుంటూ ఉంటారు వాళ్ళు, గొర్రెలని అందుకు. వైల్డ్ లైఫ్ పార్క్‌కి వచ్చేసాము. ఇక్కడ కార్ పార్క్ చేసి లోపలికెళ్ళి ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. అండ్ అగైన్ నేను టికెట్ డీటెయిల్స్ ఎక్కడెక్కడ మనకి టికెట్ అవసరమో, ఎక్కడెక్కడ మనం తీసుకున్నాము, ఎంత ప్రైస్ పడింది అలాంటివన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. ఒకసారి చెక్ చేయండి వీడియో డిస్క్రిప్షన్ కూడా. సో దట్ మీకు క్లియర్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ఒక కెఫే కూడా ఉంటుంది. మనం ఇక్కడ ఏమైనా తినొచ్చు ఫుడ్ కూడా. ఇది వైల్డ్ లైఫ్ పార్క్ ఎంట్రన్స్. ఎంటర్ అవ్వగానే మనకి బాతులు కనిపిస్తాయి ఇక్కడ. ఇవి నెమలులు అన్నమాట. ఇక్కడ ఒక తెల్ల నెమలి కూడా ఉంది. బట్ ఒక తెల్ల నెమలి కనిపించింది నాకు. మేబీ ఇది ఒక్కటే ఉందనుకుంటా. అండ్ ఇవి నార్మల్గా ఆడ నెమలిలు అండ్ అలానే మగ నెమలిలు ఉన్నాయి. ఒక్క తెల్ల నెమలి అట్రాక్షన్ అనమాట. వీటన్నిటిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది అది. నాకు భలే క్యూట్ అనిపించింది. ఇవి క్యాంగ్రూస్ అన్నమాట. వీటిని చూసి కంగారు పడకండి. అలాగని వీటిని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సూటిగా చూడొద్దు, అటాక్ చేయడానికి వస్తాయి. ఈ గ్లాస్లో ఉన్నది వాంబాట్. రిఫ్లెక్షన్కి కనిపించట్లేదు, పడుకోనుంది. ఇవి ఆల్పకాస్ అన్నమాట. ఎంత బుజ్జిగా చూస్తున్నాయో. చూడ్డానికి గొర్రెల్లాగా ఉంటాయి కానీ ఇవి గొర్రెలు కాదు, ఆల్పకా బ్రీడ్స్ అన్నమాట. భలే ఉన్నాయి కదా అసలు. ఎలా చూస్తున్నాయో చూడండి అసలు. అటుపక్క మా ఆయన ఫోటో తీస్తున్నాడు వాటికి, అందుకే అటువైపే చూసి అది పోజ్ కొడుతుంది. దీని పేరు డింగు. ఇవి తోడేళ్ళు అన్నమాట. చూడ్డానికి కుక్కలాగా ఉంటాయి కానీ ఇవి కుక్కలు కాదు, తోడేళ్ళు. వీటిని డింగోస్ అంటారు. వీటిని వాలబీస్ అంటారు. చూడ్డానికి క్యాంగ్రూస్ లాగా అనిపిస్తాయి కానీ ఇవి క్యాంగ్రూస్ కాదు, వాలబీస్. ఇవి పెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. కొన్ని పెట్ ఫ్రెండ్లీ ఉన్నవి ఇలా పక్కన ఉంటాయి అన్నమాట. సో మనం వెళ్ళి వాటిని టచ్ చేసి వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టచ్చు, అలానే ఫోటో కూడా తీసుకోవచ్చు. అవి ఏమీ అనవు. ఇవి ఈమూస్ అన్నమాట. ఈ ఈమూస్కి ఒక హిస్టరీ ఉంది. ది గ్రేట్ వార్ ఆఫ్ ఆస్ట్రేలియా అని గూగుల్లో టైప్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ నేను ఈ వాలబీస్కి ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. నాకు కొంచెం భయంగా ఉంది, బట్ మా ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు, ఫుడ్ పెట్టు ఏం కాదు అని. వీటికి ఫుడ్ పెట్టేటప్పుడే మిడిల్లో ఈ ఈము వచ్చింది. నాకు కూడా ఇంకా ఫుడ్ కావాలి అనేసి. నేను చెప్పాను కదా గ్రేట్ వార్ ఆఫ్ ఆస్ట్రేలియా అనేసి. వీటితో యుద్ధం, బ్రిటిషర్స్ ఓడిపోయారనమాట వీటితో యుద్ధం. అదేంటంటే బ్రిటిషర్స్ అప్పట్లో వీటిపైన కాల్పులు జరిపారు, ఎందుకంటే పొలాలంతా పాడు చేస్తుంది అనేసి. ఫైనల్గా పెట్టేశాను ఫుడ్ వాలబీస్కి. భలే బుజ్జిగా క్యూట్గా తింటుంది. ఇందాక ఈమూస్ గురించి చెప్తూ ఉన్నాను కదా. సో బ్రిటిష్ సోల్జర్స్ వాటిపైన కాల్పులు జరిపినప్పుడు
అవి వాటి తలకాయలకి గురి పెడితేనే అవి చనిపోతాయి. బాడీకి ఎక్కడ తగిలినా వాటి బాడీ అనేది హార్డ్‌గా ఉంటుంది కాబట్టి దెబ్బలు తగిలినా హీల్ అయిపోయి బతికేస్తాయన్నమాట. సో, కొంచెం సౌండ్ వచ్చినా అవి పారిపోతాయి కాబట్టి తుపాకుల గురికి అవి తప్పించుకునేవి. అలా వీళ్ళు యుద్ధంలో ఓడిపోయారన్నమాట. ఇవి గొర్రెలు, అలానే మేకలు అన్నమాట. సో, వైల్డ్ లైఫ్ పార్క్ అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి మేము దారిలో ఇంకా 12 అపోస్టల్స్‌కి డ్రైవ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ దారిలో మాకొక లుకౌట్ కనిపించింది. దీన్ని టామ్ అండ్ ఈవా లుకౌట్ అంటారు. ఇవి న్యాచురల్లీ ఫార్మ్డ్ లైమ్‌స్టోన్ రాక్స్ అన్నమాట. ఇదొచ్చేసి రేజర్ బ్యాక్ అన్నమాట. ఇది కూడా ఒక లుకౌట్. ఇవన్నీ కూడా నీళ్ళలో తడిచి తడిచి అలా అయిపోయాయి. రాక్స్ అన్నీ కూడా విడిపోయి అలా అయిపోయాయన్నమాట. అన్నీ సిమిలర్‌గా అనిపిస్తాయి. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క వ్యూ పాయింట్ ఉంటుంది. చూసారు కదా ఎంత బావుందో. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'ప్రేమికుల రోజు' మూవీలో ఉంది కదా 'వాలు కనుల దాన' సాంగ్ సీన్ అన్నమాట. సో, ఆ లొకేషన్ అనేది ఇదే 12 అపోస్టల్స్. ఇది చూడ్డానికే అందరూ ఇంత లాంగ్ జర్నీ చేస్తారు. యాక్చువల్‌గా 12 అపోస్టల్స్ ఒకప్పుడు ఉండేవి. బట్ ఇప్పుడు ఏమైందంటే 8 ఉన్నాయి. ఎందుకంటే వాటర్‌లో తడిచి తడిచి అక్కడ వాటర్ రాసుకొని రాక్స్‌కి అవి విడిపోయి వానిష్ అయిపోయి కరిగిపోయాయన్నమాట. కొండ అంతా పోయింది. వెరీ సూన్ ఇవి కూడా వెళ్ళిపోతాయి. కంటిన్యూయస్‌గా వాటర్‌తో తడుస్తూ ఉన్నాయి కదా! సో, వీటిని చూడ్డానికే అందరూ వస్తారు. అండ్ ఇవన్నీ కూడా వ్యూ పాయింట్స్ అన్నమాట. పైన హెలికాప్టర్ నుంచి కూడా కొంతమంది వ్యూని చూడ్డానికి హెలికాప్టర్ ప్రిఫర్ చేసే వాళ్ళకి హెలికాప్టర్ కూడా అవైలబుల్ ఉంది. వాటికంటూ సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. మనం కిందికి కూడా వెళ్ళి చూడొచ్చు. సో, గిబ్సన్ స్టెప్స్ అని ఉంటాయన్నమాట. అవి కూడా నేను మీకు చూపిస్తాను. బ్యూటిఫుల్ వ్యూ కదా అసలు సూపర్. ఇవి గిబ్సన్ స్టెప్స్ అన్నమాట. ఇక్కడ కిందికి దిగి బీచ్‌లోకెళ్ళి ఆ లైమ్ స్టోన్ రాక్స్‌ని మనము చూడొచ్చు. సో, నేను కిందికి దిగాక పైకి ఎలా వ్యూ ఉంటుందో చూపిస్తాను. ఇదిగోండి కింది నుంచి పైకి చూపిస్తున్నా. పైనుంచి ఇలా కిందికొచ్చాం మేము. జిగ్‌జాగ్ ఫామ్‌లో స్టెప్స్ ఉన్నాయి. ఇవి లైమ్ స్టోన్ రాక్స్ అన్నమాట. మనం పైనుంచి చూసాం కదా అవి. ఇక్కడ బీచ్‌లో సర్ఫింగ్ చేసేవాళ్ళు సర్ఫింగ్ చేస్తారు. స్విమ్మింగ్ చేసేవాళ్ళు స్విమ్మింగ్ చేస్తారు. ఫోటోగ్రఫీ చేసుకునే వాళ్ళు ఫోటోగ్రఫీ చేస్తారు. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు అందరూ వచ్చి ఇక్కడికి. మెయిన్ ఇవి చూడ్డానికే వస్తారనమాట. ఇంకోటి క్లోజ్ అయిపోయిందని చెప్పాను కదా లాకౌట్ జార్జ్ అనేది. పైన చూసారా హెలికాప్టర్. సో, అది మొత్తం తిప్పి చూపిస్తుందన్నమాట. ఇది 12 అపోస్టల్స్ అండ్ మా ఓషన్ రోడ్ డ్రైవ్ అనేది ఇంతటితో ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you like this video, please do subscribe to my channel. Also, please do like, share and comment. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం stay tuned to my YouTube channel. Thank you for watching the video. Bye-bye. ఈమూస్ అన్నమాట ఇవి. ఇవి గొర్రెలు మేకలు అన్నమాట. ఇక్కడ ఉన్నాయి చూడండి.
ఒక మేక ఇక్కడ పడుకొని ఉంది. అటుపక్క గొర్రెలు ఉన్నాయి.